టాలీవుడ్ అగ్రకథ నాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 39వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలు అప్పుడే బయ్యర్లకు అందించారు వెంకటేష్. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము దులిపేసింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రం ఇదే. గతంలో ఈ కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.93 మిలియన్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపు 140 సెంటర్లో ఇంకా ఆడుతోంది. రోజుకి 2 లేదా 1 షో కూడా పడే సెంటర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వసూళ్లు ఒక్కసారి చూస్తే తొలి రోజు 45 కోట్లు తీసుకొచ్చింది ఈ సినిమా. 3 రోజులకి 106 కోట్ల రూపాయలు, 7 రోజులకి 203 కోట్ల రూపాయలు, 14 రోజులకి 286 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 21 రోజులకి ఈ సినిమా 312 కోట్లు తీసుకువచ్చింది. ఇక 38 రోజు 12 లక్షల రూపాయలు, 39 రోజు 10 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ మూవీ ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు తీసుకువచ్చింది. అక్కడ కూడా లాభాల్లోకి వచ్చింది. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి. ఈ ఏడాది అద్భుతమైన విజయం వచ్చింది. వచ్చే ఏడాది కూడా వెంకటేష్తో అనిల్ రావుపూడి ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ సినిమా చేయాలని ఇప్పటికే సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఈ 3 చిత్రాలు విడుదలయ్యాయి. వెంకీ చిత్రానికి జై కొట్టారు అందరూ కూడా. మరో వారం రోజుల పాటు సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్లో చేసే సందడి ఇంకా ఉంటుందంటున్నారు అభిమానులు.